ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా జనవరి 23వ తారీఖున దైవ మర్మములు అను పుస్తకంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మందసము యేసుక్రీస్తు ప్రభువునకు గుర్తుగానున్నది. ఆ మందసము చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనము గొప్ప సంతోషముతో నింపబడుదుము. యేసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయములలోను, మీ ఇంటిలోను, మీ సంఘ క్రమములోను సరైన స్థానమును ఇవ్వవలెను. ఆ రీతిగానున్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండును. దావీదు అనేక యుద్ధములను జయించను గాని వాటిలో ఏదియూ తాను అరౌనా యొద్ద కొన్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకుని వచ్చినప్పుడు ఆయన కలిగినంత సంతోషమును కలిగించలేదు. విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను, కుటుంబమునకు శిరస్సుగాను, సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనునిగా చేయబోట మనం చూచినప్పుడు అదే మన ఆనందము బలమగును. మనం ఎల్లప్పుడూ 3 సంగతులను గమనించవలెను. నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగా నుండవలెను. నీ కుటుంబమునకు శిరస్సుగా నుండవలెను. నీవు ఏ సమాజంలో సభ్యునిగా ఉన్నావో ఆ సమాజమునకు ఆయనే శిరస్సుగా నుండవలెను. ఇది ఎప్పుడు వాస్తవమగునో అప్పుడే నీవు దేవుని మందసమును దాని సరైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తివగదువు. అదే మన ఆనందం. కానీ ఇది ఆ ఆనందమునకు ప్రారంభం మాత్రమే. యెహోవా యందలి ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా? దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందము అధికమగుచున్నదని నీవు చెప్పగలవా? దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.